నేర్చుకునే పాఠం మనమంతా ఒకటే. పిల్లలు, ఇది ఒక గేయం. దీన్ని ఎవరు రాశారో మీకు తెలుసా? పిఆర్ చారి. చెప్పండి, మనమంతా ఒకటే అనే గేయాన్ని ఎవరు రాశారు? పిఆర్ చారి. మరి ఈ యొక్క గేయాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రపంచమంతా ఒకటే సౌధం, మనుషులంతా ఒకే కుటుంబం, సహజీవనమే మన తంత్రం, పరమత సహనం మన నైజం, తూర్పు పడమర ఉత్తర దక్షిణ, దేశం ఏదైనా మనిషి ఒక్కడే, మనసులు తీరు ఒక్కటే. ప్రపంచమంతా ఒకటే సౌధం, మనుషులంతా ఒకే కుటుంబం, రంగులు వేరు రూపాలు వేరు, వేషాల తీరులు వేరు వేరు, అయినా అందరి ఆకలి దప్పులు ఒకటే. ఒక్కడ ఇల్లు అక్కడ ఇల్లు, ఎక్కడ ఉన్నా ఇచ్చేది నీడ ఒకటే. ప్రపంచమంతా ఒకటే సౌధం, మనుషులంతా ఒకే కుటుంబం, ప్రేమ ద్వేషం అందరిలో ఉంది, సుఖదుఖం అందరికీ ఒకటే. కోపాలు వద్దు తాపాలు వద్దు, జీవిద్దాం కలిసిమెలిసి కలకాలం హాయిగా, నడుద్దాం అందరికీ ఆదర్శంగా మనమంతా. అర్థమైన పిల్లలు? మరి ఈ గేయంలో మరి మనకి 3 స్టాంజాలు ఉన్నాయి కదా. అయితే ఒక్కొక్క స్టాంజా గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ గేయం దేని గురించి అంటే, ఈ గేయం యొక్క నేపథ్యం ఏంటంటే, పిఆర్ చారి గారు ఈ గేయాన్ని మనలో ఒక సమానత్వం తీసుకురావడానికి, మన మనుషులంతా ఒకటే అన్న భావంతో ఈ గేయాన్ని రచించారు. పిఆర్ చారి గారు ఇందులో ఈ గేయంలో తెలియజేశారు ఏమని అంటే, ప్రపంచము అంతా ఒకటే సౌధం అంటే ఒక గుంపు, ఒకే కుటుంబం అంటే ఒక కుటుంబం. ఎందుకంటే ప్రపంచంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా దేశాలు రాష్ట్రాలు, పట్టణాలు, గ్రామాలు, ఈ విధంగా చాలా రకరకాల మనకి ఒక్కొక్క దేశం, ఒక్కొక్క రాష్ట్రం ఉంది కదా. మరి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ప్రజలు వేరువేరుగా ఉంటారు. అయినా కానీ మనందరము ఒకే గుంపు, ఒకే కుటుంబం. తర్వాత తూర్పు పడమర దక్షిణ ఉత్తర అంటే మనం ఏ దిక్కున ఉన్నా సరే మనమంతా మనుషులమే అని తెలియజేశాడు. అలాగే మనుషుల యొక్క మనసుల తీరు ఒకటే అని ఈ యొక్క మొదటి స్టాంజాలో మనకి పిఆర్ చారి గారు తెలియజేశారు. అలాగే రెండో స్టాంజాలో చూస్తే, ప్రపంచమంతా ఒకటే సౌధం, మనుషులంతా ఒకే కుటుంబం, తర్వాత రంగులు వేరు రూపాలు వేరు, వేషాల తీరు వేరు వేరు, అయినా అందరి ఆకలి దప్పులు ఒకటే అని చెప్తున్నారు. చూసారా పిల్లలు, ఎంత భావం ఉందో ఇందులో. అంటే చూడండి, వేరే దేశాలలో ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశంలో అమ్మ నాన్న వారి యొక్క డ్రెస్ అంటే వారి వస్త్రధారణ ఎలా ఉంటుంది? అమ్మలు అయితే చీరలు కట్టుకుంటారు, నాన్నలు అయితే మరి మామూలుగా షర్ట్ పంచలు అలా వేసుకుంటారు కదా. మరి వేరే ఫారిన్ కంట్రీస్ అంటే విదేశాలలో ఎలా ఉంటారు? అందరూ మనలాగా ఉంటారు. ఒక్కొక్క దేశంలో వారి వస్త్రధారణ కానీ, వారి యొక్క ఆహార అలవాట్లు కానీ, మరి వారి యొక్క రంగు కానీ, మరి అవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఇంతగా తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, చామన్ ఛాయగా ఉన్నా, చీరలు కట్టుకున్నా, ఇంకా ఏది వేసుకున్నా కానీ మనందరం మనుషులమే. మన మనసుల తీరు ఒకటే, అందరికీ ఆకలి దప్పులు ఒకటే. అలాగే అక్కడ ఇల్లున్నా, ఇక్కడ ఇల్లున్నా, ఎక్కడ ఇల్లున్నా నీడనిచ్చేది ఒకటే అని మరి ఈ యొక్క గేయ రచయిత మనకి తెలియజేశారు పిల్లలు. మరి చివరి స్టాంజర్ను మనం గమనిస్తే, ప్రపంచమంతా ఒకటే సౌధం, మనుషులంతా ఒకే కుటుంబం, ప్రేమ ద్వేషం అందరిలో ఉంది, సుఖదుఖం అందరికీ ఒకటే, అలాగే కోపాలు వద్దు తాపాలు వద్దు. చివరిగా ఆయన మనకు ఒక పాఠాన్ని తెలియజేస్తున్నారు. ఏమనంటే, ప్రేమ ద్వేషం అందరిలో ఉంటుంది. అందరూ ప్రేమగా ఉండరు, అందరూ ద్వేషంగా ఉండరు. మంచి వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఒక్కొక్కసారి ప్రేమిస్తారు, ఒక్కొక్కసారి ద్వేషిస్తారు, ఒక్కొక్కసారి కోపపడతారు. అయినా మనందరం మనుషులమే కాబట్టి కోపాలు వద్దు తాపాలు వద్దు, ఎటువంటి గొడవలు వద్దు, ఎటువంటి కోపం వద్దు. కానీ మనందరము మరి కలిసిమెలిసి హాయిగా జీవిద్దాము. అలాగే చాలామందికి ఆదర్శంగా మనమంతా మనుషులుగా మనం ఉండాలని ఈ గేయ రచయిత మనకి తెలియజేశారు పిల్లలు. మరి చివరిగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనమంతా ఒకటే
సౌత్ మనమంతా ఒకటే అన్న ఈ గేయాన్ని మీరు కంఠస్థం చేయాలి, అలాగే రాయగలగాలి. మరి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ గేయాన్ని ఎవరు రాశారో కూడా మీరు చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలి పిల్లలు. మరి మీరు ఏదైతే రాస్తున్నారో నోట్స్ అవన్నీ కూడా మాకు వాట్సాప్లో సెండ్ చేయండి. మరి ఎగ్జామ్ పెట్టినప్పుడు చక్కగా రాయగలగాలి. ఆల్ ది బెస్ట్ పిల్లలు. థ్యాంక్ యూ.